ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మిమ్మల్ని మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీ అతిశయం ఏంటి? మీరు దేన్ని బట్టి ఎక్కువగా అతిశయిస్తారు? మీ చదువుని బట్టా, మీరున్న ప్రాంతాన్ని బట్టా, లేదంటే మీకు దొరుకుతున్న వస్తువులను బట్టా? దేన్ని బట్టి మీరు అత్యంత ఎక్కువ ఆనందిస్తారు? మిమ్మల్ని ప్రజలు ఎలా గుర్తిస్తే మీరు అత్యంత గొప్పగా ఫీల్ అవుతారు? ఇదిగో ఈ మాట మిమ్మల్ని ఎవరు అడిగినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మన అతిశయం యేసుక్రీస్తు ప్రభువే ఉండాలి. అవును, మనకి ఏదున్నా అది దేవుందే. మనం ఏమై ఉన్నా అది ఆయన కృప వలన. ఈ మాటని ఎప్పటికీ మర్చిపోకండి. అవును, మన అతిశయం ప్రభువే. మనం జీవిస్తున్న జీవితం, మనం తీసుకుంటున్న శ్వాస, మనకున్న ప్రతి ఆశీర్వాదం ఆయన కృప. ఆయన్ని బట్టి మాత్రమే మనకు కలిగింది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ దేవుని స్తుతించడం మర్చిపోకండి. అలాగే మిమ్మల్ని ఎవరైనా గొప్పగా చేస్తున్నో, లేదంటే మిమ్మల్ని పొగుడుతున్నో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో చెప్పండి, ఇదంతా దేవుని కృపే, ఆయన వల్ల నాకు వచ్చింది. ఇదిగో ఇలాంటి సందర్భం ఒకసారి హడ్సన్ టైలర్ గారి జీవితంలో వచ్చింది. మనందరికీ తెలుసు హడ్సన్ టైలర్ గారు ఎంత గొప్ప దేవుని సేవ చేశారు. ఆయన చైనా ఇండియన్ మిషన్ స్థాపించి అక్కడికి జనాలను చేరుకోలేకపోతున్నా సరే వాళ్ళందరినీ చేరుకోవడానికి అనేక మార్గాలను దేవుని కృపను బట్టి ఆలోచించి వాళ్ళని చేరుకున్నారు. ఇది అలాంటి ఒక గొప్ప దైవజనుడు ఒకసారి మెల్బోర్న్కి వాక్యం చెప్పడానికి ఆహ్వానించబడ్డారు. ఇది ఆయన గురించి ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఆయన అక్కడున్న అందరికంటే విశిష్టమైన సేవకుడు. కాబట్టి ఆ మైక్ని హడ్సన్ టైలర్ గారికి ఇస్తూ ఆ ముందున్న వ్యక్తి ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఇదిగో మన మధ్యలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆయన దేవుని చేతిలో బహుగా వాడబడుతున్నారు. ఆయన ఇక్కడ ఉండడం మనందరికీ కూడా ఎంతో గర్వదాయకం. ఇదిగో ఆయన ఇప్పుడు నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. హడ్సన్ టైలర్ గారు మనకు ఒక విశిష్టమైన వ్యక్తి. అందరూ గొప్పగా తప్పట్లు కొడుతూ ఆయన్ని స్టేజ్ మీదకి ఆహ్వానించండి అన్నారు. ఇదిగా మాటలన్నీ విన్న హడ్సన్ టైలర్ గారు నేరుగా మైక్ దగ్గర వచ్చి మైక్ పట్టుకుని ఇదిగో ఆ స్టేజ్ మీద నిలబడి అందరితో ఏమన్నారు తెలుసా? ఒక చిన్న సవరణ చేద్దాం అనుకున్నాను. నా ముందు వచ్చిన వ్యక్తి కొన్ని మాటలు నా గురించి చెప్పారు. దాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. అయితే ఓ చిన్న సవరణ, నేను విశిష్టమైన వ్యక్తిని కాదు. నాకు అసలు ఏ గొప్పతనం లేదు. ఇదిగో నేను సేవిస్తున్న యజమాని ఉన్నాడే, నా దేవుడు ఉన్నాడే, ఆయన అసలైన గొప్ప వ్యక్తి. ఇదిగో ఆ విశిష్టమైన యజమాని చేతిలో ఒక చిన్న సేవకునే నేను చిన్నవాడిని మాత్రమే, నాలో ఏ గొప్పతనం లేదు అని తన ప్రసంగం మొదలుపెట్టారు. చూసారా, హడ్సన్ టైలర్ గారు వంటి గొప్ప దైవజనుడు అంత గొప్పగా దేవుని సేవ ఎందుకు చేయగలిగారు అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు దేని బట్టి అతిశయించాలి. అది దేవుని బట్టి. ఈరోజు మీ అతిశయం దేని బట్టి మీరు అతిశయిస్తున్నారు? దేని బట్టి మీరు ఎక్కువగా అత్యంత సంతోషంగా ఉంటున్నారు? ఆ వ్యక్తి క్రీస్తు అయితే, ఆ విషయం దేవుడైతే తప్పకుండా చెప్తున్నాను, మీ జీవితంలో మీరు కూడా దేవుని చేతిలో బహుబలంగా వాడబడవచ్చు. మరి ఎందుకని ఈ రోజు నుంచి దేవునిలో అతిశయించకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.